ఇక సాక్షి మీడియాకి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు లీగల్ నోటీసులు ఇచ్చారు. తనకు వ్యతిరేకంగా కథనాలు రాయడంతో పాటు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కథనాలు రాస్తున్నారని లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇందిరా టెలివిజన్ ఎండీ భారతిరెడ్డి, ఎడిటర్, బ్యూరో చీఫ్, బోర్డు డైరెక్టర్లకు న్యాయవాది ఉమేష్ చంద్ర లీగల్ నోటీసులు పంపించారు. తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తాను సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నష్టపరిహారంగా ₹1 చెల్లించాలని, వాటిని అమరావతి రైతులకు ఇవ్వాలని లీగల్ నోటీసుల్లో ఉమేష్ చంద్ర పేర్కొన్నారు. సాక్షి మీడియా ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు లీగల్ నోటీసులు ఇచ్చారు. పూర్తి అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సాక్షి దినపత్రిక, అదేవిధంగా సాక్షి టెలివిజన్ వీరందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు లీగల్ నోటీసులు పంపించారు. ఈ రోజు ఉదయం ఆయన తరపున న్యాయవాది హైకోర్టు న్యాయవాది ఉమేష్ చంద్ర కొద్దిసేపు క్రితం ఈ నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తనపై రాజకీయ దురుద్దేశంతో కూడిన ఆరోపణలు చేయడంతో పాటు ఎవరో చెప్పిన అంశాలన్నింటినీ కూడా సాక్షి మీడియాలో ప్రచురించడంతో పాటు సాక్షి టీవీలో కూడా ప్రసారం చేస్తున్నారని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్టతో పాటు ఇమేజ్ ని కూడా దెబ్బతీస్తుంది అని చెప్పి కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు అని అంటూ కూడా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నారని, వీటన్నిటిని కూడా వెంటనే ఉపసంహరించుకొని తమకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని కూడా రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. ఆ లీగల్ నోటీసులను ఈ రోజు ఉదయం ఉమేష్ చంద్ర సాక్షి ఇందిరా టెలివిజన్ ఎండీగా ఉన్న భారతిరెడ్డికి, ఆ బోర్డు డైరెక్టర్లతో పాటు ఛానల్ ఎడిటరు అండ్ బ్యూరో చీఫ్లందరికీ కూడా పంపించారు. తనకు వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తాను తీసుకునే సివిల్, క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారని చెప్పి ఆ నోటీసుల్లో హెచ్చరించారు. అదేవిధంగా తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ₹1 తాను పరువు నష్టం కింద చెల్లించాలని, ఆ డబ్బు మొత్తాన్ని కూడా అమరావతి రైతుల సంక్షేమానికి ఇవ్వాలి అని కూడా అందులో డిమాండ్ చేశారు. బేషరతుగా క్షమాపణ చెప్పని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కూడా నోటీసుల్లో రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. విజయచంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.